నమస్కారం. ఈరోజు మనం ఒక ఒక ప్రాచీన గ్రంథంలోని కొన్ని కీలకమైన, కొన్నిసార్లు కొంచెం కలవరపరిచే భాగాలను కూడా లోతుగా చూద్దాం. అవును. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయం ఆధారంగా. అవును, అదే. అంటే దేవుని ఆరాధన ఎక్కడ జరగాలి, ఇంకా ఎలా చెయ్యాలి, అర్పించాలి, చివరికి రోజువారీ భోజనంలో ఏం తినొచ్చు, ఏం తినకూడదు, ఇలాంటి నియమాల గురించి ఈ అధ్యాయం మాట్లాడుతోంది. ఖచ్చితంగా. ఈ సూచనల నేపథ్యం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు ఒక కొత్త దేశంలోకి వెళ్తున్నారు, అక్కడ స్థిరపడబోతున్నారు. అంటే అక్కడ వాళ్ళ దేవుడైన యెహోవాతో వాళ్ళ సంబంధం ఎలా ఉండాలి, చుట్టూ ఉన్న వేరే సంస్కృతుల మధ్య వాళ్ళ ప్రత్యేకతను ఎలా కాపాడుకోవాలి, ఇలాంటివన్నమాట. సరిగ్గా చెప్పారు. ఈ అధ్యాయం ఆ ప్రశ్నలకు సమాధానమిచ్చే ప్రయత్నం చేస్తుంది. మన లక్ష్యం కేవలం ఆ నియమాలను అలా చదివేయడం కాదు, వాటి వెనుకున్న ఆలోచనేంటి, ఈ ఆరాధన, బలులు, ఈ ఆహారపు అలవాట్లు, వీటిని నడిపించే అసలు సూత్రాలేమయ్యుంటాయి. అవును. కొన్ని నియమాలు ఎందుకంత కఠినంగా ఉన్నాయి అని కూడా అనిపిస్తుంది. వాటి ప్రాముఖ్యత ఏంటో అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి చూడండి, ఒకవైపేమో ఇతరుల పూజాస్థలాలను మొత్తం నాశనం చెయ్యండి అంటారు. హ్మ్. మరోవైపు మీ ఆరాధన కోసం మాత్రం ఒకే ఒక స్థలం ఉండాలి అంటున్నారు. ఈ వైరుధ్యం లాంటిది ఆసక్తిగా ఉంది. దాంతోనే మొదలు పెడదామా? అలాగే. అదే మొదటి భాగం. విధ్వంసం మరియు కేంద్రీకరణ. వచనం 2, 3 చదివితే నిజంగా కొంచెం షాక్ తగలొచ్చు. అవును. వాళ్ళు వెళ్తున్న దేశంలో ప్రజలు ఎక్కడెక్కడైతే పూజలు చేశారో, అంటే ఎత్తైన కొండల మీద, మెట్టల మీద, పచ్చని చెట్ల కింద, ఆ స్థలాలన్నిటినీ పూర్తిగా పాడు చేయాలి అంటున్నారు. పాడు చేయడమంటే ఏదో అలా వదిలేయడం కాదు. చాలా తీవ్రంగా ఉందక్కడ. వారి బలిపీఠాలను పడగొట్టాలి, విగ్రహాలను ముక్కలు చెయ్యాలి. అవును, దేవతా స్తంభాలను కాల్చేయాలి, ప్రతిమలను కూలద్రోయాలి. చివరికి ఆ దేవతల పేర్లు కూడా అక్కడ వినిపించకూడదంటున్నారు. ఇది చాలా సమూలమైన నిర్మూలనకు పిలుపులాంటిది. అమ్మో! పేర్లు కూడానా? ఇంత తీవ్రత దేనికి? కేవలం అవి వేరే దేవుళ్ళ విగ్రహాలు అనేనా? లేక ఇంకేదైనా కారణముందా? అది ఒక కారణం, కానీ బహుశా అంతకంటే లోతైన కారణం కనిపిస్తోంది. ఇది కేవలం విగ్రహాలను పగలగొట్టడం కాదు. అది ఒక సాంస్కృతిక, మతపరమైన గుర్తింపును మొత్తం చెరిపేసే ప్రయత్నంలాంటిది. ఓ! అంటే చుట్టూ ఉన్న బహుదేవతారాధన, ఆ ప్రకృతి ఆరాధనలు, వాటి ప్రభావం తమ సమాజంలోకి రాకుండా, తమ దేవుని పట్ల తమ నిబద్ధత కల్తీ కాకుండా చూసుకోవాలనే ఒక బలమైన తాపత్రయం కనిపిస్తుంది. ఇది ఒక రకంగా తమ ప్రత్యేకతను స్థాపించుకునే దూకుడు చర్యగూడా. అయితే వెంటనే వచనం 4లో ఒక ముఖ్యమైన మాట ఉంది. వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన యెహోవాను గూర్చి చేయకూడదు. అవును, అది కీలకం. అంటే విధ్వంసం చేయమన్నారు, కానీ వాళ్ల పద్ధతులను మాత్రం కాపీ కొట్టొద్దు అని గట్టిగా చెబుతున్నారు. ఇక్కడే అసలు విషయం వస్తుంది. విధ్వంసం ఒక వైపైతే రెండో వైపు నిర్మాణం. అంటే తమకంటూ ఒక పద్ధతిని నిర్మించుకోవడం. అవును. వచనం 5, 11, 14లు పదే పదే నొక్కి చెప్పేది ఇదే. యెహోవా తన నామమును స్థాపించుకోడానికి తన నివాస స్థానంగా ఒకే ఒక్క స్థలాన్ని ఎన్నుకుంటాడు. ఒకే ఒక్క స్థలం. అవును, ఆ ప్రజలు ఆ స్థలాన్ని వెదికి అక్కడికే వెళ్ళాలి. అక్కడే తమ అర్పణలు సమర్పించాలి. అంటే వేరే వేరే చోట్ల ఎవరికి సౌకర్యంగా ఉన్న దగ్గర వాళ్ళు పూజ చేసుకునే అవకాశం లేదు. అందరూ ఒకే చోటికి రావాలి. దీని వెనుక ఏముంటుంది? అందరూ ఒకే చోటుంటే బావుంటుందని అనుకున్నారా? లేక ఇంకేదైనా పెద్ద వ్యూహముందా? అంతకంటే ఎక్కువే అనిపిస్తుంది. ఇది ఆ కాలానికి ఒక విప్లవాత్మక ఆలోచన. చుట్టూ ఉన్న సంస్కృతుల్లో ఎలా ఉండేదంటే, ప్రతి కొండకు ఒక దేవత, ప్రతి ఊరికీ ఒక గుడి ఉండేది. నిజమే. దానికి భిన్నంగా ఒకే దేవుడు, ఆయనను ఆరాధించడానికి ఒకే కేంద్రస్థానం అనే భావన ఇది ప్రజల మధ్య చాలా బలమైన ఐక్యతను నిర్మిస్తుంది. అవును కదా. అందరూ కలిసి ఒకే చోటికి ప్రయాణించడం, కలిసి ఆరాధించడం, కలిసి భోజనం చేయడం, ఇవన్నీ వాళ్లను ఒక ప్రజగా మలచడానికి సహాయపడతాయి. అంటే ఆ ఆరాధనా స్థలం కేవలం పూజ చేసే చోటే కాదు, అది వాళ్ల జాతీయ ఐక్యతకు, వాళ్ల మతపరమైన ప్రత్యేకతకు ఒక గుర్తు కూడా అన్నమాట. అదేంటంటే మతాల కలగాపులగం. దీన్నే సింక్రటిజం అంటారు. అంటే ఇతర మత విశ్వాసాలు, వాళ్ల ఆచారాలు తమ మతంలోకి కలిసిపోకుండా ఇదొక బలమైన కంచెలాంటిది. అందరూ ఒకే కేంద్రస్థానానికి వస్తున్నప్పుడు ఆరాధనా పద్ధతులు ఎలా ఉండాలి అనే దానిపై ఒక పర్యవేక్షణ,
నియంత్రణ కూడా ఉంటుంది. అవును, అది సాధ్యమే. తప్పుడు పద్ధతులు లేదా అన్య దేవతల ఆరాధనలు అవి ప్రబలకుండా అడ్డుకోవచ్చు. ఇది ఆరాధన యొక్క స్వచ్ఛతను కాపాడే ప్రయత్నం అని చెప్పొచ్చు. అర్థమైంది. అంటే విధ్వంసం, కేంద్రీకరణ ఈ రెండూ కూడా వాళ్ల ప్రత్యేకమైన దైవ సంబంధాన్ని, వాళ్ల గుర్తింపును కాపాడుకోవడానికి ఉద్దేశించినవి. సరే, మరి ఆరాధన అంతా ఆ ఒక్కచోటే జరగాలి అన్నారు కదా, మరి ఆ ఆరాధనలో భాగంగా ఏమీ తీసుకురావాలి? అర్పణల విషయంలో నియమాలేంటి? ఆ రెండవ భాగం దీని గురించే మాట్లాడుతుంది. వచనం 6, 11 నిర్దిష్టంగా కొన్ని అర్పణల జాబితా ఇస్తాయి. ఏమేమున్నాయి? దహనబలులు అంటే పూర్తిగా కాల్చివేయబడేవి. తర్వాత సాధారణ బలులు, వీటిలో కొంత భాగం తినడానికి ఉంచుకోవచ్చు. ఇంకా పంటలో 10వ వంతు అంటే దశమ భాగాలు. దశమ భాగాలు. తర్వాత దేవునికి ప్రత్యేకంగా ప్రతిష్ఠించిన నైవేద్యాలు, మొక్కుకున్న మొక్కుబడులు తీర్చడానికి తెచ్చే అర్పణలు, స్వచ్ఛందంగా తెచ్చే స్వేచ్ఛార్పణలు. చాలా రకాలున్నాయి. అవును, ఇంకా పశువులు లేదా గొర్రెమేకల మందలో పుట్టిన తొలిచూలు పిల్లలు కూడా. ఇన్ని రకాల అర్పణలు, వీటిని ఎక్కడికి తీసుకురావాలి అనే విషయంలో మళ్ళీ అదే నియమం వస్తుంది కదూ, చాలా గట్టిగా చెప్తున్నారు. అవును, వచనం 13 చూడండి. నీవు చూచిన ప్రతి స్థలమున నీ దహనబలులను అర్పింపకూడదు సుమీ అని ఉంది. చాలా స్పష్టంగా ఉంది. కేవలం యెహోవా ఎన్నుకున్న ఆ ప్రత్యేక స్థలానికే తీసుకురావాలి. వచనం 14, 26 కూడా ఇదే మాటను మళ్ళీ చెప్తున్నాయి. అవును, పవిత్రమైన అర్పణల విషయంలో స్థలం చాలా చాలా కీలకం. ఎందుకంటే ఆ స్థలం దేవుని సన్నిధికి ప్రతీకగా భావించారు. ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా అర్పణలు చేయడం వల్ల ఆ పవిత్రతకు భంగం కలుగుతుందనేది వాళ్ల ఉద్దేశం. అంటే ఆరాధనను తేలికగా తీసుకోవద్దు అని, దానికొక క్రమం, ఒక గౌరవం ఉన్నాయని గుర్తు చేయడం లాంటిది. సరిగ్గా అదే. కానీ ఈ కేంద్రీకృత ఆరాధన అంతా కేవలం కఠినమైన నియమాల గురించే కాదు అనిపిస్తోంది. ఇందులో ఒక పండుగ వాతావరణం, ఒక సంతోషం కూడా ఉన్నట్లుంది కదా? నిజమే, నిజమే. వచనం 7, 12, 18 ఆ కోణాన్ని చాలా బాగా చూపిస్తాయి. ఆ ఎన్నుకోబడిన స్థలంలో యెహోవా సన్నిధిలో కేవలం యాజకులు మాత్రమే కాదు, సాధారణ ప్రజలు కూడా తమ కుటుంబ సభ్యులతో, తమ పనివారైన దాసదాసీలతో, ఇంకా ముఖ్యంగా లేవీయులతో కలిసి తాము తెచ్చిన అర్పణంలోని తినదగిన భాగాన్ని భుజించి సంతోషించాలి. ఇది ఒక సామూహిక విందు, ఒక ఆనందోత్సవం లాంటిది. లేవీయుల ప్రస్తావన మళ్ళీ మళ్ళీ వస్తోంది. వాళ్లని ప్రత్యేకంగా చేర్చుకోవాలి అని ఎందుకంత నొక్కి చెబుతున్నారు? వాళ్ల ప్రాముఖ్యత ఏంటి? దానికి కారణం ఉంది. లేవీయులకు మిగిలిన ఇశ్రాయేల్ గోత్రాల వారికి ఉన్నట్లుగా భూమిలో వారసత్వపు వాటా లేదు. వాళ్ళకి భూమి ఇవ్వలేదు. ఓ అవునా? వచనం 12, 19లో ఇది స్పష్టంగా ఉంది. అంటే ఆరాధననేది కేవలం దేవునికి, వ్యక్తికి మధ్య ఉన్న విషయమే కాదు, అదొక సామాజిక బాధ్యత, ఒక సమిష్టితనం కూడా అని చూపిస్తోందనమాట. ఖచ్చితంగా. ఆరాధన అనేది ఒక కమ్యూనిటీని కలిపే బంధం లాంటిది. అందరూ కలిసి రావడం, కలిసి తినడం, ఒకరికొకరు సహాయం చేసుకోవడం, ఇవన్నీ అందులో భాగమే. సరే, ఇప్పుడు పవిత్రమైన అర్పణల నుంచి కొంచెం పక్కకొచ్చి దైనందిన జీవితంలోకి వద్దాం. ముఖ్యంగా మాంసం తినడం గురించి ఏం చెప్తోంది ఈ భాగం? ఇక్కడొక ముఖ్యమైన తేడాను ఈ వచనాలు చూపిస్తున్నాయి. అదేంటంటే, పవిత్రమైన బలులు, అర్పణలు అవి కేవలం దేవుడు ఎన్నుకున్న ఆ ప్రత్యేక స్థలానికే పరిమితం. అవును. కానీ రోజువారీ భోజనం కోసం మాంసం తినాలనుకుంటే దాని నియమాలు వేరు. అది ఆసక్తికరంగా ఉంది. వచనం 15, 20, 22 ప్రకారం దేవుడు వాళ్లని ఆశీర్వదించిన కొద్దీ వాళ్లు కోరుకున్నప్పుడల్లా తమ ఇళ్లలోనే, అంటే తమ నివాస స్థలాల్లోనే మాంసం వధించుకుని తినవచ్చు. దానికోసం ఆ ప్రత్యేక స్థలానికి వెళ్లాల్సిన పని లేదు. ఉదాహరణకు ఎర్రజింక, చిన్న దుప్పి వంటి జంతువుల మాంసాన్ని తినవచ్చని చెబుతోంది. ఇవి బలి అర్పణకు వాడని జంతువులనుకుంటా. అవును, సాధారణంగా అవి బలికి ఉపయోగించరు. ఇంకా మరో కీలకమైన తేడా ఏంటంటే, ఈ సాధారణ మాంసాన్ని తినడానికి ఎలాంటి పవిత్రతా నియమాలు అన్వయించవు. అంటే వచనం 15, 22 స్పష్టంగా చెబుతున్నాయి. ఆ సమయంలో ఒక వ్యక్తి పవిత్రంగా ఉన్నాడా లేదా అపవిత్రంగా ఉన్నాడా అనేదానితో సంబంధం లేకుండా ఎవరైనా ఈ మాంసాన్ని తినవచ్చు. ఓ, అది బలిగా అర్పించిన మాంసం తినడానికి వర్తించే నియమాలకు భిన్నంగా ఉందన్నమాట. ఇది రోజువారీ జీవితాన్ని సులభతరం చేస్తుంది కదా?
ఖచ్చితంగా. అయితే ఒక విషయంలో మాత్రం చాలా చాలా కఠినమైన నిషేధముంది. ఎంత కఠినమంటే పదే పదే హెచ్చరిస్తున్నారు. అదే రక్తం తినడం గురించి. అవును, అది చాలా ముఖ్యం. వచనం 16, 23, 24 ప్రకారం జంతువును వధించినప్పుడు దాని రక్తాన్ని నీళ్లలాగా నేలమీద పారబోయాలి తప్ప దాని అస్సలు తినకూడదు. ఎందుకని అంత గట్టిగా చెప్పారు? ఎందుకంటే వచనం 23 చాలా సూటిగా సమాధానం చెబుతోంది. రక్తము ప్రాణము. రక్తము ప్రాణము. అవును. ఈ భావన ప్రాచీన ఇశ్రాయేలీల ప్రపంచ దృష్టికోణానికి ఒక పునాది లాంటిది. రక్తం కేవలం శరీరంలోనే ఒక ద్రవం కాదు వాళ్ళ దృష్టిలో. అది జీవానికి, ప్రాణశక్తికి నిలయం. ఆ ప్రాణం దేవునికి చెందినది, దేవుడిచ్చింది. ఓ అలాగా. కాబట్టి ఆ ప్రాణానికి ప్రతీకైన రక్తాన్ని మనుషులు ఆహారంగా తీసుకోవడమనేది ఒక రకంగా దైవిక అధికారాన్ని ఉల్లంఘించడమే అవుతుంది అని వాళ్ళు నమ్మారు. ఓ అంటే ఇది కేవలం ఒక డైట్ రూల్ కాదు, ఇది జీవం యొక్క పవిత్రతను, దాని మూలాన్ని గౌరవించే ఒక లోతైన నమ్మకమన్నమాట. ప్రతి భోజన సమయంలోనూ దీన్ని పాటించటం ద్వారా వాళ్ళు దేవుడే జీవానికి అధిపతి అని గుర్తిస్తున్నట్టు. సరిగ్గా చెప్పారు. బలి అర్పణలలో కూడా చూడండి, రక్తాన్ని బలిపీఠం మీద ప్రోక్షించడం ద్వారా ఆ ప్రాణాన్ని లాంఛనంగా దేవునికి తిరిగి సమర్పిస్తున్నారు. అవును. సాధారణ భోజనంలో రక్తాన్ని నేలపాలు చేయడం ద్వారా కూడా అదే భావన కనిపిస్తోంది. ఆ ప్రాణం తమది కాదు, అది దేవునిది అని అంగీకరిస్తున్నారు. ఇలా దేవుని ఆజ్ఞను పాటించడం వలన వారికి, వారి సంతతికి మేలు కలుగుతుందని కూడా వచనం 25, 28లో వాగ్దానం చేయబడింది. ఇది కేవలం భౌతికం కాదు, నైతిక, ఆధ్యాత్మిక శ్రేయస్సుతో కూడా ముడిపడి ఉంది. అయితే మరి ఇంట్లో తినకూడనివి కూడా కొన్ని ఉన్నాయని గుర్తు చేస్తున్నారు కదా, అంటే ఈ మాంసం కాకుండా. అవును, అది కూడా ముఖ్యమే. పవిత్రమైనవి, సాధారణమైనవి అనే తేడాను మళ్లీ నొక్కి చెప్పడానికి వచనం 17, 18 స్పష్టం చేస్తున్నాయి. ఏంటంటే, పంటలో, ద్రాక్షరసంలో, నూనెలో వచ్చే దశమభాగాలు, పశువులు గొర్రెలలో తొలిచూలు పిల్లలు, మొక్కుబడి అర్పణలు, స్వేచ్ఛార్పణలు, ప్రతిష్ఠితార్పణలు వంటివి, ఇవేవీ ఇంటి దగ్గర తినకూడదు. వీటిని కూడా ఆ ప్రత్యేక స్థలానికే తీసుకెళ్లాలా? అవును, వీటిని కూడా ఆ యెహోవా ఎన్నుకున్న స్థలానికి తీసుకువెళ్ళి ఆయన సన్నిధిలో లేవీయులతో కలిసి సంతోషంగా తినాలి. అంటే ఆ పవిత్రతకు, ఆ స్థలంతో ఒక ముడి ఉంది. చాలా స్పష్టమైన విభజన రేఖలు గీశారు. పవిత్రమైనది దేవుని సన్నిధికి, సాధారణమైనది దైనందిన జీవితానికి. ఇక చివరి భాగానికొద్దాం. చుట్టూ ఉన్న ప్రజల ప్రభావం గురించి హెచ్చరిక. ఇది చాలా బలంగా వినిపిస్తుంది కదా? ఇది చాలా చాలా కీలకమైన హెచ్చరిక. ఎందుకంటే వాళ్ళొక కొత్త దేశంలోకి వెళ్తున్నారు, అక్కడి ప్రజలను జయించి వాళ్ళ స్థానంలో నివసించబోతున్నారు. ఇది పెద్ద మార్పు. అవును. సైనిక విజయం సాధించిన తర్వాత కూడా సాంస్కృతిక పరంగా ఓడిపోయే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. అంటే ఓడిపోయిన ప్రజల ఆచారాలు, వాళ్ల నమ్మకాలు ఆకర్షణీయంగా అనిపించవచ్చు. వచనం 29, 30 చాలా తీవ్రంగా హెచ్చరిస్తున్నాయి. ఆ జనాంగాలు నాశనమైన తర్వాత, అయ్యో వాళ్లు తమ దేవతలను ఎలా పూజించారు, నేను కూడా అలాగే చేస్తాను అని అనుకోవడంగాని, లేదా వాళ్ల ఆరాధనా పద్ధతుల గురించి ఆసక్తితో విచారించడంగాని అస్సలు చెయ్యకూడదు. వాళ్ల వలలో చిక్కుకోవద్దు అంటున్నారు. ఎందుకంత కఠినంగా హెచ్చరిస్తున్నారంటే దానికి కారణం వచనం 31లో చెప్తున్నారు. ఆ ప్రజలు తమ దేవతల పేరిట చేసే పనులు యెహోవా దృష్టికి హేయమైనవి, ఆయన అసహ్యించుకునేవి అని స్పష్టంగా ఉంది. ఏ రకమైన పనులు? ముఖ్యంగా ఒక భయంకరమైన ఆచారాన్ని ప్రస్తావిస్తోంది. వాళ్లు తమ కుమారులను, కుమార్తెలను అగ్నిలో వేసి తమ దేవతలకు బలిగా కాల్చివేయడం. ఓ మై గాడ్! పిల్లల్ని బలివ్వడమా? అది వినడానికే ఎంత ఘోరంగా ఉంది. అవును. అలాంటి భయంకరమైన ఆచారాలు ఉన్న సంస్కృతుల మధ్య జీవించబోతున్నప్పుడు ఇంత గట్టి హెచ్చరికలివ్వడంలో ఆశ్చర్యం లేదు. తమ పిల్లలు అలాంటి వాటికి ఆకర్షితులు కాకూడదనే ఆందోళన బాగా కనిపిస్తుంది. ఖచ్చితంగా. అందుకే ఈ అధ్యాయం చివరలో వచనం 32లో ఒక తిరుగులేని ముగింపు ఆజ్ఞలాంటిదుంది. నేను మీకాజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను. దానిలో నీవు ఏమియూ కలుపకూడదు, దానిలో నుండి ఏమియూ తీసివేయకూడదు. అంటే ఉన్నది ఉన్నట్లుగా పాటించాలన్నమాట. అవును. దేవుడిచ్చిన ఈ జీవన విధానాన్ని, ఈ ఆరాధన పద్ధతిని ఉన్నది ఉన్నట్లుగా, ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా, ఎలాంటి కల్తీ లేకుండా పాటించాలనేది తుది సందేశం. ఇది వాళ్ల మనుగడకు, వాళ్ల ప్రత్యేక గుర్తింపుకు అత్యవసరమని వాళ్లు భావించారు. సరే, ఈ లోతైన పరిశీలనను ముగిద్దాం.
ఈ అధ్యాయం నుండి మనం నేర్చుకున్న కీలకమైన అంశాలను ఒక్కసారి అలా గుర్తు చేసుకుంటే, మొదటిది ఆరాధనను ఒకే కేంద్ర స్థలానికి పరిమితం చేయడం. ఇది ఐక్యతను, ప్రత్యేకతను కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నం. ఇది కేవలం ఒక భౌగోళిక నియమం కాదు, ఒక బలమైన గుర్తింపు ప్రకటన కూడా. అవును. రెండవది, పవిత్రమైన అర్పణలకు, రోజువారీ ఆహారానికి మధ్య ఒక స్పష్టమైన గీత గీయడం. ఇది పవిత్రతను కాపాడుతూనే దైనందిన జీవితాన్ని ఆచరణ సాధ్యంగా ఉంచే ప్రయత్నం లాంటిది. మూడవది, ఆ రక్తము, ప్రాణము అనే లోతైన విశ్వాసం. దాని ఆధారంగా రక్తాన్ని తినడాన్ని ఖచ్చితంగా నిషేధించడం. ఇది కేవలం ఆహార నియమం కాదు, జీవం పట్ల, దేవుని పట్ల వాళ్లకున్న గౌరవాన్ని ప్రతిబింబిస్తుంది. నిజమే. ఇక నాలుగవది, చుట్టుపక్కల ఉన్న అన్య మతాల ప్రభావం, ముఖ్యంగా వాళ్ల హేయమైన ఆచారాల ప్రభావం పడకుండా చాలా కఠినమైన సరిహద్దులు గీయడం. తమ ప్రత్యేక దైవ సంబంధాన్ని కాపాడుకోవాలనే తీవ్రమైన తాపత్రయం కనిపిస్తుంది ఇందులో. అంతిమంగా ఆలోచిస్తే మీరేమంటారు? స్థలం, బలి, ఆహారం వంటి ఇంత భౌతికమైన, రోజువారీ విషయాలపై ఇంత సూక్ష్మమైన, వివరణాత్మకమైన నియమాలు ఎందుకున్నాయంటే? నా అభిప్రాయమేంటంటే, అవి కేవలం నియమాలు కావు. అవి ఒక సమాజం యొక్క ప్రత్యేకమైన గుర్తింపును, వాళ్ల దేవునితో వాళ్లకున్న సంబంధాన్ని అడుగడుగునా తీర్చిదిద్దే సాధనాలుగా పడిచేశాయి. ముఖ్యంగా విభిన్న సంస్కృతులు, అనేక ప్రలోభాల మధ్య జీవిస్తున్నప్పుడు ఈ ఆచారాలు వాళ్లను వేరుగా ఉంచడానికి, వాళ్ల నిబద్ధతను ఎప్పటికప్పుడు గుర్తుచేయడానికి ఉపయోగపడ్డాయనిపిస్తోంది. ఇంకా ఆ ఒకే ఒక్క స్థలం, ఆ నిర్దిష్టమైన ఆచారాలపై ఇంతగా దృష్టి పెట్టడం, ఇది ఆ దేవుడు ప్రజల మధ్య ఉండాలని ఆశించిన సంబంధం ఎంత ప్రత్యేకమైనదో, ఎంత నిబద్ధతతో కూడుకున్నదో సూచిస్తోంది. అదంత తేలికైన సంబంధం కాదని కూడా చెబుతోంది. ఇది నిజంగా లోతుగా ఆలోచింపజేసే విషయం. ఈ వచనాలు సరే, ఒక నిర్దిష్ట కాలానికి, ఒక నిర్దిష్ట ప్రజలకు, ఒక ప్రత్యేక భౌగోళిక చారిత్రక సందర్భంలో ఇవ్వబడినవి. అయినా కూడా అవి కొన్ని శాశ్వతమైన ప్రశ్నలను మన ముందుంచుతున్నాయి. అవును. విశ్వాసం ఎలా ఆచరణగా మారుతుంది? ఒక సమాజం తన గుర్తింపును ఎలా కాపాడుకుంటుంది? ఆరాధన జరిగే భౌతిక స్థలాలకు, మన నమ్మకాలకు మధ్య అసలు సంబంధమేమిటి? ముఖ్యంగా నేటి బహుళ సాంస్కృతిక, ప్రపంచీకరణ చెందిన ఈ సమాజాలలో సరిహద్దులు, ప్రత్యేకత, విశ్వాసం యొక్క ఆచరణ, వీటి గురించి ఈ ప్రాచీన నియమాలు ఎలాంటి ఆధునిక ఆలోచనలను రేకెత్తిస్తున్నాయి? ఇది శ్రోతలు ఆలోచించాల్సిన విషయం.